మోస్ట్ ఆఫ్ ది ప్రాబ్లమ్ ఆర్ విత్ మనీ అని అనుకుంటారు. కొంతమందికి అదే మేజర్ ప్రాబ్లం. గవర్నమెంట్ తరపు నుంచి కూడా కొంత వెసులుబాటు వచ్చింది. ఏంటి అంటే 12 lakhs వరకు మీరు సంపాదిస్తే మీ ట్యాక్స్ లో కూడా రాయితీలు ఉన్నాయి, చాలా వరకు లేవు అని చెప్తున్నారు. దాంట్లో ఇంకో మీనింగ్ ఉంది. 12 lakhs శాలరీ వచ్చినా మీ శాలరీ పెద్ద శాలరీ ఏం కాదు. మీరు మధ్యతరగతి కుటుంబం అయి ఉంటుంది, మధ్యతరగతి జీవితం అయి ఉంటుంది. మీ మీద మళ్ళీ మేము పన్ను భారం వేయటం ఎందుకని 12 లక్షల వరకు వేయలేదంటే 12 లక్షలు వచ్చినా మీరు మధ్యతరగతి కిందే లెక్క. మీరు ఇందాక అన్నారు సమస్యలు. చాలా మంది ఎంప్లాయీస్, మనం ఏం మాట్లాడుతున్నాం అంటే ఎంప్లాయీస్ తమ ఆదాయాన్ని తమ జీతాన్ని పెంచుకునే అవకాశం ఉందా? సాధారణంగా ప్రతి ఎంప్లాయీ ఏమనుకుంటాడంటే నాకు ఎక్స్పీరియన్స్ పెరిగితే, ప్రమోషన్ వస్తే, వయసు పెరిగితే, డిజిగ్నేషన్ మారితే అప్పుడు శాలరీ పెరుగుతుంది. ఎప్పుడు మారుతుంది? వాళ్ళు ఎప్పుడు మారిస్తే మీకు అప్పుడు మారుతుంది. మీ అనుభవానికి గుర్తింపు ఎప్పుడు వస్తే అప్పుడు శాలరీ పెరుగుతుంది. కానీ మీరు ప్రయత్నిస్తే, స్ట్రాటజిక్గా ముందుకెళ్తే, కెరీర్ని ప్లాన్ చేస్తే మీ శాలరీ డబుల్ అయ్యే అవకాశాలు చాలా దగ్గరలో ఉంటాయి అని చెప్పడానికే నేను ఒక కోర్స్ డెవలప్ చేశాను. మీ కంపెనీ ఏదైనా, మీ ఫీల్డ్ ఇంకేదైనా, మీ సాలరీని డబుల్ చేసుకోవాలనుందా? లక్షల మందిని ట్రైన్ చేసి వారి లైఫ్స్ ని మార్చేసిన మిస్టర్ రామ్ జలదుర్గం గారు 2x యువర్ సాలరీ ఆన్లైన్ కోర్స్ ని స్టార్ట్ చేస్తున్నారు. 21 రోజుల ఛాలెంజ్ కోర్సులో జాయిన్ అవ్వండి. మీ స్కిల్ ని డబుల్ చేసుకోండి, మీ సాలరీని డబుల్ చేసుకోండి, మీ లైఫ్ లో హ్యాపీనెస్ ని కూడా డబుల్ చేసుకోండి.